హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. మనిషి అనేవాడు రోజు స్నానం చేస్తాడు. ఎందుకని తెలుసా మీకు? మనిషి అనేవాడు రోజు స్నానం ఎందుకు చేయాలి? కాకుంటే చేస్తారు. ఎందుకంటే శరీరానికి ఉండే మురికి పోవాలని. రైటే, ఈ శరీరానికేమో మురికి ఉంటుంది, స్నానం చేస్తే పోతుంది. కానీ బయట ఉండే అంతరాత్మకు ఎవరు స్నానం చేయాలి? దాన్ని ఎట్లా శుద్ధిపరచాలి? అది మీకు తెలుసా? నేను చెప్తానండి ఫ్రెండ్స్. లోన అంతరాత్మ అనేది ఉంటుంది. దాన్ని ఎట్లా శుద్ధి చేయాలంటే, చెడు ఆలోచనలు, చెడు కొలతలన్నీ పోవాలంటే మనము రోజు 10 నిమిషాలైనా భగవద్గీత చదవాలి ఫ్రెండ్స్. తప్పుగా అనుకోద్దండి. భగవద్గీత 10 నిమిషాలైనా చదివితే మన మనసు కుదుట పడుతుంది. దానికి మించిన భక్తి ఏంది లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నేను చెప్పేది. బయట శరీరానికి స్నానం చేస్తే మురికంతా క్లీన్ అయిపోతుంది. లోనుండే అంతరాత్మకు మనకు దానికి ఏం చెప్తారు? దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. అందుకే దానికి సమాధానం చెప్పి మన దాంట్లో ఉండే చెడు కొలతలని పోవాలంటే రోజు 10 నిమిషాలైనా భగవద్గీత చదవాలి ఫ్రెండ్స్. తప్పుగా అనుకోద్దాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మిక్కే ఎస్పీ స్టార్ నాకు ఫ్రెండ్స్.